వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో డెడ్ పూల్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసి దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ చేస్తాము. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ చూసుకుంటే స్టార్టింగ్లో మనకి ఒక అప్డేట్ ఇవ్వాలి. సో ట్రైలర్ స్టార్ట్ చేయకుండా ఈ ట్రైలర్ సరిగ్గా 2:25 ట్రైలర్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మనకి మన డెడ్ పూల్ ఉంది కదా, హ్యాపీ బర్త్డే డెడ్ పూల్ అనేసి మన మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతున్నారో ప్రీవియస్ డెడ్ పూల్ 1 డెడ్ పూల్ 2లో ఏవైతే బతికిన వాళ్ళు చెప్తున్నారు కదా, బతికిన వాళ్ళ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇలా చూపించిరన్నమాట. దాని తర్వాత మామూలుగా మనోడు ఆ కేక్ ఏదైతే ఉంటో ఊదుతారు కదా, సో కేక్ మీద క్యాండిల్ని బ్లో చేయమంటారు కదా. సో ఊదంగానే మన వాళ్ళు సూట్ బూట్ వేసుకొని వచ్చేస్తారు, ఇట్లా కట్ట తీస్తారు, వద్దురా నాయనా అంటారు. మన డోర్ క్లోజ్ చేస్తాడు. డోర్ క్లోజ్ అయ్యాక మనం కొట్టడానికి వచ్చేసరికి వెనకాల అది డోర్ అనేది వెళ్ళిపోతా వాడిని పట్టుకొని ఇంకోటి గుంస్తాడు, వాడిని తలకాయ పట్టగానే ఏమైతే అది విగ్ అని తెలుస్తుంది. నేను జుట్టు ఆడుకుంటే అది విగ్గు బాబరే చెప్పిన అలానే గుండె అయిపోయాడు మనోడు కూడా. అంటే నాకు జుట్టు ఉంది అనుకోండి, మనోడు విగ్గు పెట్టుకోండి అంతే రైట్. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే లోకి సీజన్ గుర్తుకుంది కదా, సిరీస్ ఉంది కదా, సో అక్కడ హింట్ ఇక్కడ చూపించారన్నమాట. అంటే కమింగ్ టు స్టోరీ కోసం వస్తే ఇట్లా మరి అట్లనే మన గుండు బాసే. కానీ ఇక్కడ మెయిన్ చూసుకుంటే స్టోరీ ఏంటంటే మనడు ప్యారలల్ వరల్డ్స్కి వెళ్ళాలనుకుంటున్నా. ఇక్కడ డిఫరెంట్ స్టోరీస్ చూపించేస్తారు. ఇక్కడ మనకి టీవీ అనేది ఉంది కదా, ఏదైతే లోకి కాపాడుతాడు కదా, సో దానికి లొకేషన్ దగ్గర డిఫరెంట్ మల్టీవర్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ స్టోరీ లైన్స్ ఉన్నాయి. క్యాప్టెన్ అమెరికా మీద ఉంది అండ్ వేరే చూపించారు. సో యాక్చువల్ విలన్ ఎవరు ఏందని చూపించలేరు మనకి. ఇక్కడ డెడ్ పూల్ చుట్టూరనే తిరుగుతుంది. దాని తర్వాత మనవి యాక్షన్ సీక్వెన్సెస్, గన్ చూపించడము అండ్ ఫైట్స్ అండ్ అదర్ టీం కూడా ఉంది కదా ఎనిమీ సైడ్ వాళ్ళది. అండ్ ఇక్కడ మన జూలై అని పెట్టిండు. మనోడు రఫ్గానే ఉంటాడు, మనకు తెలిసిందే కదా. మనోడు అయితే అమ్మ నోరు కూడా అదుపు పెట్టుకోవడం పచ్చిగా మాట్లాడేసి అన్నట్టు డైలాగ్స్ ఒకటి. ఆ గన్స్లో లోడింగ్స్ ఏవైతే అవి కూడా బాగున్నాయి బై, నాకైతే చాలా ఇక్కడ హ్యాపీ ఎండింగ్ అని అంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను చూసినప్పటికీ దీంట్లో టాస్క్ మాస్టర్ అనే ఒక విలన్ ఉంటాడు. అంటే వాడు అవతల మనిషికి ఉన్న ఎబిలిటీస్ని ముందే క్యాలిక్యులేట్ చేసి ఎస్టిమేట్ చేసి వానికి వెంటనే ఒక స్కిల్ని కానీ లేకపోతే కౌంటర్ని క్రియేట్ చేయగల జీనియస్ అనమాట. సో అతని సిలిబెట్ లాగా కనిపించింది. సో ఉండాలేడా తెలియదు పోయి. దాని తర్వాత చూసుకొని మనకి ఇట్లా చెయ్యి ఇంత లూజ్ అయిపోతుంది, ఇరిగిపోయినట్టు అయిపోతుంది. కానీ అట్లా ఇట్లా అనగానే స్ట్రైట్గా నీట్గా అయిపోతుంది. సో అది బాగా అనిపించింది. అంటే మనం ఎబిలిటీ చూపించారు. అంటే ఆబ్వియస్గా మన వాల్వరిన్కి ఉన్న ఎబిలిటీ రీజనరేట్ చేసుకోవడము, కట్ అయిపోతే టచ్ చేయగానే రీఅటాచ్మెంట్ అయిపోతుంది అన్నమాట. సో యాక్షన్స్ ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి. వెయిట్ అంటాడు, దాదాపు ఫైట్ సీన్స్ ఉన్నాయి, అంతా కూడా బాగుంది. ఎండింగ్లో మనడు అది ఐసా డెజర్ట్ అది తెలియదు, కానీ ఇక్కడ మనం పోతుంటుంటే వోల్వరీన్ది ఏదైతే కాస్ట్యూమ్ చూపిస్తారు కదా, సో అది చూపించారన్నమాట. ఇక్కడ యాక్చువల్లీ నేను కొత్త వోల్వరీన్ అనుకున్నా, షాడోలోనే చూపించారు వోల్వరీని మాత్రం. కానీ ఎండింగ్లో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సెకండ్ బై సెకండ్ చూసుకుంటే లిటిల్ బిట్ ఇక్కడ ఫ్రేమ్ బై ఫ్రేమ్ స్లో మోలో చూసుకుంటూ పోతే ఓల్డ్ 90s వాల్వరిన్ ఎవరైతున్నారో మనకి ఎక్స్మెన్ 90s మనకి స్టార్ ప్లస్ డిజ్నీ ప్లస్ అనేసి జెటెక్స్ అనో పోగో అనో లేకపోతే కార్టూన్ నెట్వర్క్ ఇవన్నీ ఉన్నాయి కదా, హంగామా ఇవన్నీ సిరీస్లో కూడా ఎక్స్మెన్ అనేసి అవుతుంటాడు అనేసి ఉంటుండే. ఎప్పుడు కూడా మనకి దొరుకుతుంది ఎక్స్మెన్ 90s అని కొట్టండి వచ్చేస్తుంది. సో దాంట్లో ఉన్న ఐ థింక్ జెల్లో సూట్ వాల్వరిన్ ఉన్నట్టు ఆ టైం లైన్కి వెళ్ళిండా అనేసి అయితే అనిపిస్తుంది. సో టైటిల్ పడిపోతుంది డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ అని. ఇక్కడ కాస్ట్యూమ్ కలరే పెట్టిరు బై, రెడ్ కలర్ టైటిల్ డెడ్ పూల్కి, ఎల్లో కలర్ వచ్చేసరికి వాల్వరిన్ అనేసి మేబీ ఇన్ టైమ్ లైన్ మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నట్టుంది. అండ్ ఇది July 26కి థియేటర్లోకి వస్తుంది ఒక అప్డేట్ చేసారు. సో July 26 అంటే బై ఇది ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 5-6 నెలలు ఉంది.
సో 5-6 నెలలైనా మళ్ళీ ఇంకో ట్రైలర్ ఇస్తారా నాయన, మళ్ళీ ఎందుకు వచ్చిన తప్పకన్నా పని వేసి అనుకోవచ్చు, డబల్ ట్రైలర్ రియాక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే ఇది ఒక ట్రైలర్ అనుకోవచ్చు. సో మీకు ఎలా అనిపించింది రివ్యూ, మంచిగా అనిపించింది లేదా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ అలా కలుసుకుందాం.